అబ్బో నీలి, ఇంటికి పోయేటప్పుడు డాక్టర్ దగ్గర అమ్మకు మందు పట్టుకపో. బాల ఇంటి దగ్గర చక్కెర కూడా పెట్టిన తీసుకుపో. రాములు, ఇది ఇంటివా? ఏంది మావా? ఆ ఇంజనీర్ ఏమి గోపాలయ్య మళ్ళా ఇంటూ రాడు. ఏం జరిగింది? ఆయన మంచోడు, అందుకే మంచిగున్నందుకే మా రంగయ్య దగ్గర ఇన్ఫ్లుయెన్స్ గా పనిచేసింది. కాంట్రాక్టర్ రంగయ్యతో లిక్లేషన్ తెచ్చుకుంటూ మొత్తం పాయింట్. అంతేలే, మంచికి కాలం కాదు. వస్తాను. అదిగబ్బా, నువ్వంతా అయిపోయిందంటే మళ్ళా ఆ ఇంజనీర్ తిరిగి వచ్చినాడే, ఆ బదిలీ కుదరలేదు. అయ్యింది అయిపోయిన బదిలీ ఏం మళ్ళీ తిరగదోడారు. నా మించి మోసం చేసి వాళ్ళేం బాగుపడతారు. అంతేలే, రేపు ఎలక్షన్ లో మన దగ్గరికి రారు. అయితే బావా, నాకు తెలవ కడుగుతా, అసలు ఈ పేర ఎరగడైపోయే మార్గం ఏది లేదా అని. వెనకటికో సన్నాస్ అన్నాడు, తాంబేల్ని తిరగేసి కొడితే దెబ్బకి సస్తది అని. ఈ ఊరి నుంచేం కర్మ, ఆ ఇంజనీర్ గారిని ఈ లోకల్ నుంచే ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రహ్మాండమైన ప్లాన్ దొరికింది. చూస్తావుగా. మా అమ్మ, మా అత్తయ్య, మా మావయ్య అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. నువ్వేనన్నావు? నిన్ను అడిగి చెప్తానన్నా. చూడు మళ్ళా పోదురా. చెప్పు మరి, నువ్వేం చెప్తే అడ్డేస్తాను. అదేంటి దొరా, లగ్నం చేసుకోమంటే గుడ్డిగా ఒప్పేసుకోక. అయితే పెళ్లి చేసుకోమంటావా? ఓ చాలా మంచిగా ఉంటుంది. లడ్డు, బిర్యానీ, చీరలు, నగలు, డోలు, సన్నాలు. పిల్ల దేవుడు ధర బాగా చదువులొచ్చాయా? దిండిగా పైసలున్నాయా? పిల్ల మంచిగా ఉంటుందా? ఓ చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ దగ్గర పిల్లని చూస్తావా? పోదరా. పెళ్ళి ఎప్పుడు ధర? నువ్వెప్పుడు పిల్లని చూసి ఒప్పుకుంటే అప్పుడే. పిల్ల నా జేబులో నువ్వు చూస్తావా? ఏంటి ధర తమాషా? పెళ్లి కూతురు ఎక్కడ నిజంగానే ఉంటుంది. ఇదిగో చాలా కొలవాడుతున్నావు. వద్దు దొర, వద్దు. ఈ గరీబ్ పిల్లతో ఎలా వాడద్దు. వేళకోళం కాదు నేల, నిండు మనసుతో చెప్తున్నా. నేల, నీలా, వద్దు దొర, నాకు చదువురా.
బాధరాదు. ఈ గరీబింటి పిల్ల నీకు వద్దుదరా. చదువు, భాష, పైసలు నీలా నువ్వెంతగా నాకు కావాలో నేను ఎలా చెప్పగలను? నా మనసంతా నువ్వే నిండిపోయావు. చెప్పు నేలా, నేనంటే నీకు ఇష్టం లేదా? ఒక్క మాట చెప్పు నేలా. ఎలా చెప్పండి? నా గుండెల్లో తడగా ఉంది. ఇదంతా కళ్ళ ఉంది దొరా. నేలా చెప్తున్నాను, అది ఎందుకు నరసింహులు బిఏలు ఎంఏలు? ఆడికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు. నీల పసిది అమాయకుడు, చదువుకున్నాడు, ఆడికుండా దుబ్బుద్ది కాదు రంగయ్య బావా, నాకు తెలవ కడుగుతా. అవల్దారు నరసింహులు అంటే తెల్లవాడు ఎవరంతా ఈ దేశం రాజ్యం. ఆ ఇంజనీర్ మాయాలు ప్రభుత్వం సరగాట మారుతుంటారు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను నమ్మను. మా ఇంజనీర్ ద్వారా అలాంటి వాడేం కాదు. రాములు, నీలం అంటే మాకేం విరోధం ఒకటయ్యా? మీ బిడ్డ మా బిడ్డ కలుగుతాయా? ఏదో శృతి మించి రాగాని పడే లోపల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని చెప్తున్నాం. రంగయ్య బావా, కందకలేని చోట కత్తిపెందుకు అంట. వాళ్ళకి పెళ్లిగాని పిల్ల పరాయి మగవాడితో తిరగటం తప్పుగా లేదో ఏంటో మరి. చూస్తే జనం మాట్లాడు. యాడికి పోయి వస్తున్నాం? నేను పోయింటి మానచ్చినది అమ్మోరు గుడికి అలాగినా ఇంజనీర్ దొరే జీపు ఇంటికాడ పిలిచిపోయిందో. ఇంజనీర్ పోతారు. ఇంజనీర్ దొర మర్చిపోయిందో. నా కడుపులో సాగుతున్నాం. నేనే తప్పు చేశానయ్యా. ఏడంగో ఎలా పడలేకుండా దొంగ చూడమంటావు? ఇప్పుడు కాదు రండి. ఇల్లే 6 కానీ 100 కానీ దొరకి ఇప్పుడే చూడాల్సింది. పోయి నిద్రలే ఏడా దొంగ వస్తే దొంగ చూడడానికి లేదు. రండి, వెళ్ళండి, చూస్తారే. పోయి తర్వాత పోయి ఉంటాం. రండి. ఏమి శంభు, ఇంత రాత్రి వాళ్ళు వచ్చారు? దీనికోసం ఇంత రాత్రి వేళ పని కట్టుకుని రావాలా? కాదు, గంట పెద్ద పని మీద వచ్చింది. హవల్దార్ చిన్నబసవయ్య మనవడు నరసింహుల కుటుంబం అంటే ఏంటో సత్యబోధం అనొచ్చు. కూర్చుని నరసింహ గారు. రా ముసలా, ఇంకా నా కూర్చొని తీసుకురా. మర్యాదకు మెచ్చినం.
పరాయి పిల్లతో శిఖరాలు కొడుతున్నప్పుడు ఎక్కడ పోయింది ఈ మర్యాద? ఓ అదే, పొద్దున్నే నేనే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడనుకుంటా దాని బతుకు బండలు చేసి మా మర్యాద గంగలో కలిపి గింటే మాట్లాడుతూ. నరసింహ గారు ఆవేశపడకండి. ఆవేశం కాదు దొరా, కన్న కడుపులో రగిలే మంట. జీపు తెరిసే గక్కని ఆగుంటే నిన్ను మా ఇంటి ముందే ముక్కలు ముక్కలుగా నరికేవాడు. నరసింహ గారు, నేనంత అపరాధం ఏం చేయలేదు. నీళ్ళని గురించి ఎవరు ఏమీ అనుకోనక్కర్లేదు. నేను ఆమెను మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. పెళ్ళాడుతూ ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మించి మీలాంటి దొరలు దగా చేసిన పిల్లల శవాలు మీరు ఆనకట్ట కట్టే నదిలో ఎన్నో తేలినాయి. ఈ బద్మాష్ మాటలు చాలా విన్నాం. నరసింహ గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ కుటుంబం ఎంత గౌరవమైందో నా కుటుంబం అంతకంటే గౌరవమైంది. గౌరవమైన కుటుంబాన పుట్టిన బిడ్డ చేసే పని ఎలాగిది? అగౌరవమైన పని నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు. మళ్ళీ చెబుతున్నాను, నీళ్ళని నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడతా. ఇజ్జతున్న కుటుంబాల పెళ్లి పద్ధతికి ఇది కాదురా. నీ మాటల్లో నిజాయితీ కింద ఉంటే మీ పెద్దలు నా తాను వచ్చి మాట్లాడమను. అలాగే మా పెద్దలు వచ్చే మాట్లాడతారు. మీకేం అనుమానం అక్కర్లేదు. మా అమ్మగారు వస్తారు, మీతో అన్ని విషయాలు మాట్లాడతారు. వద్దు ధర, చూసుకోండి, తీసుకోండి. అయితే సంగమేశ్వరం గారు, జాగీర్ పోయాక మీరు ఈ పల్లెకి వచ్చి చేరుకున్నారన్నమాట. అవును ధర. దొర, జర కాఫీ తీసుకోండి. మీ పేరు రావణంగే కదూ? అవును దొర. హమల్దార్ నరసింహ గారికి మీరు ఏమవుతారు? కొడుకు దొర. మన నీలమ్మకు అన్నగారు. ఓహో, బ్రహ్మాండం బ్రహ్మాండం. నీలమ్మ గారికి అన్నగారు. రామ్మా, కూర్చో. నీ పేరేమమ్మా? నీలమ్మ. ఎంతవరకు చదువుకున్నావు? బడికి పంపించలేదు దొరసానమ్మ. ఇంట్లోనే వాళ్ళయ్యా పెద్దవాళ్ళ శిక్ష ఏమన పద్యాలు నేర్పిండు. బ్రహ్మాండం బ్రహ్మాండం. వినవా అక్కయ్య, పెద్ద బాలశిక్ష వేమన పద్యాలు ఇంట్లోనే వాళ్ళు అయ్య నేర్పిండు. దొర, చదువుల పైసల్లో మీతో బరాబర్ ఏదో గిట్ల దేహి అనుకున్న బతుకున్నాం దొర. బ్రహ్మాండం 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 బ్రహ్మాండం. చూడమ్మా, ఒక్క మాట చెప్పు. మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? మీ కాండం దగ్గర సత్కారం చేసి తాక మాట్లాడలేదు. వరుసన్నమ్మగా నేను సరిగరిగిందల్లా ఒకటేనమ్మా. నమస్కారం. అయ్యో, ఎంత మాట! వెళ్ళొస్తామా?